నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియాకాశే. ప్రపంచంలో అరాచకం రాజ్యం ఏలుతోంది. పచ్చని పుడిమి రక్తంతో తడిసిపోతోంది. ఈ భూమాత ఏనాడు ఏం బాధపడిందో ఏమో ఇప్పుడు తనకు రక్తాభిషేకాన్ని కోరుతోంది. ప్రపంచంలో రాక్షస రాజ్యం పెరిగిపోతున్న తరుణంలో వేలాది అమాయకులు, చిన్నారులు, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు రక్తదాహానికి బలవుతున్నారు. నాయకుడంటే ప్రపంచాన్ని సక్రమ మార్గంలో నడిపించాలి, కానీ ఇప్పుడున్న ప్రపంచంలో అందరూ రాక్షస అవతారం ఎత్తారు. అందుకే ఇప్పుడు పుడిమి తల్లి బాంబుల మూతతో దద్దరిల్లుతోంది. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ లోని హాస్పిటల్ పై పాకిస్తాన్ వైమానిక దాడి చేయడంతో 400 మంది మృతి చెందారు. 250 మందికి పైగా గాయపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ రెండు ఇస్లామిక్ దేశాలే. అందులోనూ పవిత్ర రంజాన్ మాసం కొనసాగుతున్న సమయం ఇది. అయినా వీరి రక్తదాహం తీరలేదంటే వీరిలో రాక్షసానందం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే పాకిస్తాన్ ఇప్పుడు యుద్ధం ఎందుకు తీవ్రతరం చేసింది? దీని వెనుక ఉన్న కారణాలేంటి? ఈ యుద్ధం ఎటువైపునకు దారి తీస్తుంది అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. పాకిస్తాన్ తాజాగా ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ తూర్పు భాగంలోని 2000 బెడ్ల డ్రగ్ రీహాబిలిటేషన్ హాస్పిటల్ పై పాకిస్తాన్ వైమానిక దాడి జరిపింది. ఈ దాడిని పక్కా ప్లాన్ తో చేసింది. అంతర్జాతీయంగా జెనీవా ఒప్పందం అమల్లో ఉన్నా దాన్ని పాకిస్తాన్ పట్టించుకోలేదు. టార్గెటెడ్ గా ఆసుపత్రిపైనే దాడి చేయడంతో పూర్తి ధ్వంసమైంది. తాలిబాన్ డిప్యూటీ స్పోక్స్మన్ హమ్దుల్లా ఫిత్రత్ ప్రకారం 400 మంది మరణించారు, 250 మంది గాయపడ్డారని రైటర్స్ రిపోర్ట్ చేసింది. చాలా మంది మత్తు పదార్థాలకు బానిసలై ట్రీట్మెంట్ పొందుతున్న రోగులు అక్కడ ఉన్నారు. స్థానిక టీవీలు చూపించిన వీడియోల్లో మంటలు, శవాలు తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఆఫ్ఘనిస్తాన్ మత్తు పదార్థమైన ఓపీఎం ని ఉత్పత్తి చేసే దేశం. అందుకే అక్కడ డ్రగ్స్ బాధితులు ఎక్కువగానే ఉన్నారు. తాలిబాన్ ప్రభుత్వం ఈ దాడి మానవత్వానికి మచ్చ అంటూ ఖండించింది. ఇంత దాడి చేసినా పాకిస్తాన్ బుకాయించే ప్రయత్నం చేస్తోంది. తాము సైనిక స్థావరాలపై దాడి చేశామని, ఆసుపత్రిపై కాదని వాదిస్తోంది. అదేమంటే అదే ఆసుపత్రిలో డ్రగ్స్ మాఫియాకు ఆశ్రయం కల్పించారని, అందుకే దాడి చేశామని వివరణ ఇచ్చేందుకు సిద్ధపడుతోంది. ఒకవైపు ఇజ్రాయెల్, అమెరికాలో ఆపరేషన్ ఎథిక్ ఫ్యూరీతో పశ్చిమాసియా రగిలిపోతుంటే, ఈ యుద్ధాన్ని ఆపాలని ప్రపంచ దేశాలన్నీ ముక్త కంఠంతో కోరుతుంటే, అకస్మాత్తుగా అనూహ్యంగా ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ విరుచుకుపడటానికి పశ్చిమాసియా యుద్ధ వాతావరణం నుంచి ప్రపంచం దృష్టి మరల్చటమే కారణమంటారు విశ్లేషకులు. తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనే ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్ ను లక్ష్యం చేసుకుని దాడులు చేస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్ ప్రభుత్వం ఈ టీటీపీకి ఆశ్రయం ఇస్తోందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. ఆఫ్ఘాన్ గడ్డపై ఈ ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని పాక్ దాడులు ప్రారంభించింది. ఫిబ్రవరి 2026లో పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఆఫ్ఘన్ తాలిబాన్ దళాలు పాక్ సైనిక స్థావరాలపై దాడులు ప్రారంభించాయి. ఇది రెండు దేశాల మధ్య నేరుగా యుద్ధ వాతావరణానికి దారితీసింది. సరిహద్దు వివాదం బ్రిటిష్ కాలం నాటి డ్యూరాండ్ లైన్ ను అధికారిక సరిహద్దుగా గుర్తించడానికి ఆఫ్ఘనిస్తాన్ నిరాకరిస్తోంది. ఈ సరిహద్దు వెంబడి కంచె వేసే అంశాలపై ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో దక్షిణ ఆసియాలో తాజా దాడులు వ్యూహాత్మకమైనవి. పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. దేశీయంగా పెరుగుతున్న అసంతృప్తి, రాజకీయ అస్థిరత నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి సైనిక చర్యలను ప్రభుత్వం ప్రయోగించటం సర్వసాధారణంగా జరిగేవి. ఇక ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా వైదొలిగిన తర్వాత అక్కడ తాలిబాన్ల ప్రభావం పెరిగింది. ఇది అమెరికాకు ఆందోళన కలిగించే విషయం. పాకిస్తాన్ ద్వారా తాలిబాన్లను నియంత్రించడం లేదా అక్కడ ఉగ్రవాద స్థావరాలను దెబ్బతీయడం వల్ల పరోక్షంగా అమెరికా ప్రయోజనాలు నెరవేరుతాయి. అందుకు పాకిస్తాన్కు అమెరికా వత్తాసు పలుకుతోంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ కు తన ఆత్మరక్షణ హక్కు ఉందని అమెరికా పేర్కొంది. పౌర ప్రాణ నష్టం పట్ల విచారం వ్యక్తం చేస్తూ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని తెలిపింది. చైనా పాకిస్తాన్ లో సిపిఈసి పేరిట భారీ పెట్టుబడులు పెట్టింది. ఆఫ్ఘాన్ సరిహద్దుల నుంచి వచ్చే ఉగ్రవాదులు చైనీస్ ఇంజనీర్లపై దాడులు చేస్తున్నారు. ఈ టీటీపీ చర్యతో చైనాకు ఇబ్బంది తప్పటం లేదు. ఈ దాడుల వెనుక ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టాలనే చైనా ఒత్తిడి కూడా ఉంది. కానీ హార్మోజ్ జలసంధి విషయంలో ఇరాన్ పై దాడికి నౌకలను సిద్ధం చేయాలని అమెరికా ఒత్తిడి చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ దాడి జరపడంతో చైనా జీర్ణించుకోలేకపోతోంది. ఇరుపక్షాల సంయమనం పాటించాలని, శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని రెండు దేశాలను చైనా కోరుతోంది.
తాలిబన్ల అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్తో సంబంధాలు దెబ్బతిన్నాయి. తాము చెప్పినట్లు వినని తాలిబాన్ ప్రభుత్వానికి తమ సైనిక శక్తిని ప్రదర్శించడం ద్వారా పాకిస్తాన్ ఒక బలమైన హెచ్చరిక పంపాలని భావిస్తోంది. పశ్చిమాసియా యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు, ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాలు బిజీగా ఉన్న సమయంలో పాకిస్తాన్ ఈ దాడులను తీవ్రతరం చేయడం ద్వారా అంతర్జాతీయ సమాజం నుంచి పెద్దగా అభ్యంతరాలు రాకుండా చూసుకునే వ్యూహం ఉండవచ్చని విశ్లేషణలు చెబుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈ దాడి వెనుక అమెరికా, చైనా, పాకిస్తాన్ల వ్యూహాత్మక కోణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతేనేం ఈ యుద్ధంలో మాత్రం అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. డ్రగ్స్ కు బాధితులుగా మారి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వారిపై అకస్మాత్తుగా వచ్చిన క్షిపణులు వారి జీవితాన్ని తుడిచిపెట్టాయి. ఈ సమయంలో ఐక్యరాజ్య సమితి, జెనీవా ఒప్పందాలు ఏవి అడ్డురావు. అవన్నీ అగ్రదేశాలకు అనుబంధ విభాగాలు. ఆ దేశాలకు మేలు జరిగినంత వరకు ఎక్కడా మానవ హక్కుల ఉల్లంఘనలు జరగవు. అసలు ఇలాంటివి ఆయా సంస్థలకు కనిపించవు. అదే భారత్ వంటి దేశం ఈ పనిని చేసి ఉంటే ఇప్పటికే భారత్ పెద్ద తప్పిదానికి పాల్పడిందని ప్రకటనలతో విరుచుకుపడేవి. ఈ సంస్థలు ఇలా ఏకపక్ష వైఖరి తీసుకోవడం వల్లే ప్రపంచం ఇలా అతలాకుతలం అవుతోందని చెప్పుకోవచ్చు.